నమస్తే అండి. ఇవాళ చిన్న పిల్లలు తాగే పాలల్లో కూడా కలుషితం అవుతున్నాయి. పొద్దున్నే 6కి సైకిల్ వాడొచ్చి పాలు వేశాడు. ఆ పాలు తాగిన తర్వాత ఆ ఏరియాలో చాలామందికి కిడ్నీ ఫెయిల్యూర్స్ అయితే జరిగినాయి. ఒక ఆవిడైతే చనిపోయింది కూడానంట. ప్రెజెంట్ ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ అదే. అక్కడ చాలామంది ప్రాబ్లమ్స్‌తో హాస్పిటల్‌లో అయితే జాయిన్ అయ్యారు. సో, నేను ఇవాళ లాలాచెరువు వెళ్ళినప్పుడు అక్కడ అంతమంది జనం చూసేసరికి ఏమైంది అని అడిగితే నాకు ఈ విషయం అయితే చెప్పారు. అండ్ వెంటనే మీకు వీడియో చేసి నేను పెట్టాను. అండ్ బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండండి అందరూ. పాలు కూడా కలుషితం అయిపోతున్నాయి. అది చిన్న పిల్లలు తాగే పాలు. మనం గేదె పాలని చెప్పేసి వేయించుకుంటాం. కానీ ఆ పాలల్లో కూడా కలుషితం జరుగుతుంది. సో, జాగ్రత్త. సో, నేను అక్కడ ఒక ఆవిడతో అయితే మాట్లాడాను. ఆవిడ ఏం చెప్పారో ఆవిడ మాటల్లోనే వినండి. ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 లోపల సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకొని అవి పిల్లలేటి పెద్దోళ్ళేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారో ఏమో పాలు తాగిన కాడి నుంచి 60-70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగని కిడ్నీలు పెయిన్స్ అయినాయని ఆవిడ చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వర నగరం లాలాచెరువుకి సంబంధించిన ఏరియా ఇది.